పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక భారీ మార్పు చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకుంది. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేవలం 2 రోజులకే సువేందు అధికారి తన మొదటి కేబినెట్ సమావేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో నిలిచిపోయిన కంచె నిర్మాణ పనులను పూర్తి చేయడానికి అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళానికి బదిలీ చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు. భూమి బదిలీ పూర్తయిన వెంటనే బీఎస్ఎఫ్ కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని, దీనివల్ల దశాబ్దాలుగా వేధిస్తున్న అక్రమ చొరబాట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ కి బంగ్లాదేశ్ తో సుమారు 2200 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత సున్నితమైన మరియు రక్షణ లేని సరిహద్దులలో ఒకటి. 569 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం కంచె లేకుండా ఉండిపోవడానికి గత ప్రభుత్వం మొండి వైఖరే కారణం. దీనివల్ల అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల రవాణా, నకిలీ కరెన్సీ చలామణి వంటి దేశద్రోహ చర్యలు యథేచ్ఛగా సాగాయి. తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ చొరబాటుదారులకు రక్షణ కల్పించింది. సరిహద్దు కంచె నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని కలకత్తా హైకోర్టు కూడా తప్పుపట్టింది. ఏప్రిల్ నెలలో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ పార్థసారథి సెషన్లతో కూడిన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచే కేంద్ర నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించనుంది. గతంలో మమతా బెనర్జీ ఈ పరిధి పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాష్ట్ర భద్రత విషయంలో తమది నో కాంప్రమైజ్ విధానమని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేయబడిన సరిహద్దు సమస్యకు ఇప్పుడు మోక్షం లభించబోతోంది. ఈ కంచె నిర్మాణం పూర్తయితే కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే కాకుండా మొత్తం భారతదేశ భద్రత మరియు పటిష్టం అవుతుంది. అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం ఇచ్చిన రోజులు పోయాయని, ఇకపై చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం సంకేతాలిచ్చింది.